కష్టపడి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడాలి. అలా చదువుకోవడం దేవుడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత. యవ్వన ప్రాయంలో నీ యవ్వనాన్ని కాపాడుకోవడం దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అది దేవుని చిత్తం. యవ్వన ప్రాయంలో చదువుకోవడానికి బదులుగా, కష్టపడడానికి బదులుగా అల్లరి చిల్లరగా జీవించావనుకో, అల్పకాల పాప భోగాలతో పరుగులు తీసావంటే, తుచ్చమైన నీచమైన స్నేహితులతో నువ్వు తిరిగావు అనంటే చదువు నాశనం అయిపోతుంది. నీ భవిష్యత్తు బజారును పడుతుంది. అమ్మ నాన్న కన్న కళ్ళన్నీ కూడా కన్నీరుగానే మిగిలిపోతాయి. చివరికి వచ్చేసరికి నువ్వేమవుతావు తెలుసా? గాలోడ్లాగా తిరుగుతూ ఉంటావు. పెళ్ళవడం కష్టం, ఎవరో ఒకరు పిల్లనివ్వడం కష్టం. నువ్వు కళ్ళ ముందే గాలోడ్లాగా తిరుగుతూ ఉంటే నిన్ను చూడడం అమ్మకు నాన్నకు కష్టం. బరువు బాధ్యతలు తెలియకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు అమ్మ నాన్నకు నీ వల్ల ఎంత భారం. చెట్లాగా కొడుకు ఎదిగాడు, చేతికి వచ్చాడు, కానీ తీరా చూస్తే బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు. అర్థమవుతుందా? కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, బాధ్యత లేకుండా జీవిస్తున్నప్పుడు ఎంత భారమో. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బాధ్యత లేకుండా జీవించినప్పుడు అది ఎంత భారమో. దావీదు బాధ్యత లేకుండా జీవిస్తున్న